కూటమి వేస్ట్. ఏం చేసింది? పథకాలు పెట్టారు, ఏమి ఇచ్చారు? ప్రజలు ఇసుక ఆపేస్తున్నాడు ఇంక కొన్ని రోజులు. ఎప్పుడు ఇంకేం బాగుపడేది? జగన్ ఉన్నప్పుడే బాగుంది. రేట్లు పెరిగినాయి కానీ మరి ఏంటి పెంచలేదు మరి రేట్లు. ఆడున్నప్పుడు ఒక రేట్ వచ్చింది, ఇప్పుడు ఈడున్న ఒక రేట్ వచ్చింది. పనికి మనలో కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే వెళ్తాం. నెక్స్ట్ ఆయనే తెలియదు. మొన్న కూడా మోసం చేశారు వీళ్ళందరూ కలిసి. కూటమి తక్కువది ఏమీ లేదు. మోడీ గారు చేసింది పెంట పని. ఆడి వల్ల ఇది జరిగింది. లేకపోతే జగన్ గెలవాలి. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు. పక్కేం కాదు, ఎవరు అంది ఆ మాట. ఈవీఎం దెబ్బేశారు, అదే దెబ్బ. మరి ఈవీఎం కనుక యాక్ట్ చేస్తుంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తాం అన్న. పైన సెంట్రల్ ఎవరున్నారు? మోడీ ఉన్నాడు. ఎవరు ఆడు ఏం నొక్కితే అది పాట పాడిద్ది కానీ వీడనుకొని అయిపోద్దా? మోడీ ఏమన్నాడు? నేను చెప్పినట్టు నడవమన్నాడు, నేను నడవలేను అన్నాడు. నా ప్రజలు నేను చూసుకుంటా కానీ ఆడవాడు చూసుకోవడం ఏంటి? ఆడు చెప్తే ఈడు ఉండడం ఏంటి? అది మరి అలా అనుకుంటే మోడీకి మరి తక్కువ సీట్లు వచ్చినాయి కదా. ఎవరు? మోడీగా? మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ప్రధానమంత్రి ఎవరు చేస్తున్నారు? మోడీ చేస్తున్నాడు. తక్కువ సీట్లు వచ్చినాయి. మరి అసలు ఈవీఎంలు మొత్తం చెక్ చేసేది ఎవరు? సెంట్రల్. అవునా కదా? మరి ఈవీఎం అక్కడ చేస్తే వీళ్ళేం చేస్తారయ్యా? ప్రజలు బాగానే వేసారు ఓట్లు, మరి ఈవీఎంలు దెబ్బ అది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంటున్నాడు, ఏమని? మేము ఇచ్చిన పథకాలే ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారని. అవును, మరి నిజమే కదా. అవి పిల్లలకి వేసాడు, అమ్మఒడి వేసాడు, ముసలికి 18,000 రూపాయలు వేసాడు, రైతు భరోసా డబ్బులు ఎంతో కొంత ఉన్నంత వరకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ దిగిపోయేటప్పుడు మొత్తం ఇచ్చి వెళ్ళిపోయాడా లేదా? 18,000 రూపాయలు లాస్ట్ పెడితే కూడా వేసి దిగిపోయాడు. అవునా కాదా? ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది సీఎం ఎక్కి చంద్రబాబు నాయుడు? 8-9 నెలలు అవుతుంది. ఇప్పుడు వచ్చి ఆయన పిల్లలకి ఏమైనా ఇచ్చాడా? రైతులకి ఏమైనా ఇచ్చాడా? ఒకటి చెప్పండి. అంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందా? ఖజానా ఖాళీ ఉంటే మరి కేసులు ఎందుకు రాస్తున్నారు? కేసులు ఓవరాల్గా ఎందుకు రాస్తున్నారు? అడుగు ఆపుతున్నారు కేసులు. మరి డబ్బులు ఏం చేస్తున్నారు? సెంట్రల్కి వెళ్తుంది కదా, అక్కడికి వెళ్తుంది కదా. మరి మొన్న ఏదో ఎక్కడికి వెళ్ళాడు కదా, మరి వెళ్ళి ఏం చేశాడు? ఆ కంపెనీలు తెస్తున్నాను, ప్రజలకి నిరుద్యోగకి సంతకాలు పెడతా అన్నాడు. ఏది క్యాష్ తక్కువ ఉన్న వాళ్ళకి పోస్టులు ఇస్తానన్నాడు. ఏది? ఒక పోస్ట్ వచ్చిందా? ఒక్క పోస్ట్ ఎవరికైనా